11th 1 week లో బోర్డ్స్ రాస్తాను. 1 week లో రాస్తావు. ఈ టెన్షన్స్ అన్ని చదువుకోవాలన్నా నీకు ఇల్లు ఉంటుందో ఉండదో అనే టెన్షన్స్ ఉన్నాయా? మా నాన్న అయితే తీసుకోకు, నేను చూసుకుంటాను కదా, ఎట్లనో నేను అంతా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చదువుకో అనే చెప్తున్నారు. కానీ కొంచెం ఎక్కడో అవును ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో అది వెనకాల అలా తొలుస్తూ ఉంది. అంత సీరియస్గా చదవలేకపోతున్నాను, కానీ ఏదో నాన్న అయితే చదువు మీద దృష్టి పెట్టి నేను చూసుకుంటాను, ఇదంతా ఇది అది అంటే మీ నాన్న కష్టం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఇల్లు కూడా అమ్ముకొని వచ్చి. అవునవును, అదే అదే. మా అమ్మ గోల్డ్ కూడా పెట్టేసింది. అది ఇక ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది చాలా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సీఎం గారికి? ఏం చెప్తారు సీఎం గారికి? ఏం చెప్తామండి, ఇది ఎంత చేయకుండా ఉంటేనే బెటర్. ఇన్ని మంది, నేను ఒకటే కాదు, చాలా మంది ఉన్నారు ఇది ఇలా జరుగుతున్నది. ఇది అన్యాయం అండి, నిజం చెప్తున్నది. ఇది నిజం చెప్పాలంటే ఆపేస్తేనే బెటర్. ఎందుకంటే ఇన్ని మందిని బాధ పెట్టి ఒక స్టాచ్యూ, నిజం చెప్పాలంటే స్టాచ్యూతో ఏమొస్తుందండి? మీరు రెస్పెక్ట్ ఇస్తాము, ఇట్లా ఆనర్ వస్తుంది అని చెప్తే, అదే మీరు ఆ స్టాచ్యూ పెట్టే డబ్బులే నిజంగా ఏదైనా డెవలప్మెంట్ ఇచ్చారనుకో, అదే ఇంకా బెటర్. ఏం చెప్పాలంటే స్టాచ్యూస్ ఆర్ నాట్ అ ఫార్మ్ ఆఫ్ ఆనర్ అని నేను అనుకుంటాను. అంటే మీకు ఇంత చిన్న వయసులో ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు, ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయనకి చాలా ఉండాలి కదా. ఒక స్టాచ్యూ కోసం ఇది అంతా చేయాలి, ఒక 450 కుటుంబాలను బయట వేయాలన్న ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు? అఫ్కోర్స్ నాట్ కరెక్ట్ అండి. ఇదే స్టాచ్యూకున్న డబ్బులు వేరే మూసిని ఇంకా క్లీన్ చేయడం అని చెప్పేసి దాంట్లో పెట్టేస్తారనుకో, మా అందరికి బాధ పెట్టకుండా మా అందరినీ కొంచెం సంతోష పెట్టారనుకో, దట్ ఈస్ ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ జాబ్ యాజ్ అ సీఎం కదా. అందరినీ ప్రజల్ని కూడా సంతోష పెట్టినట్టు అవుతుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆడే వస్తారు, మేము మా ఓటు కూడా వెళ్తుంది అప్పుడు. ఇప్పుడైతే అలా కాదు కదా. ఇక్కడ కష్టపడి లోన్ తీసుకొని ఇక్కడ మేము వచ్చామండి. ఈ రోజు కూలగొడుతున్నారు. ఆ లోన్ సగం కూడా మాకు తీరలేదు. పిల్లల ఎడ్యుకేషన్ రన్ అవుతుంది. ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్న పలంగా మీరు వచ్చి ఖాళీ చేసేసేయండి. ఎటు పోతామండి? ఈయన నిర్ణయం వల్ల ఏంటంటే ఇంతమంది పిల్లలు, 100 మంది పిల్లల భవిష్యత్తు రోడ్డు మీద పడిపోతుంది. మేమే నిలబడడానికి లేనప్పుడు వాళ్ళకి ఏం చదివిస్తాం? వాళ్ళకి ఏం ఫీజులు కడతామండి? వాళ్ళ చదువులు ఆగిపోద్ది, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. ఈ నిర్ణయం వల్ల ఎవ్వరికి మంచి జరగదు. దయచేసి మీరు ఇది మార్చుకోండి. గాంధీ గారు చెప్తారా అండి ప్రజల్ని రోడ్డుకి ఈడ్ చేసి నా విగ్రహం కట్టమని? ఎక్కడైనా చెప్తారా? గాంధీ గారు చెప్తారా? అహింస అసలు ఎప్పుడు కోరుకోలేదు, అందరూ మంచిగా ఉండాలనే కదా. ఇంత మా ఒక్క అపార్ట్మెంట్లోనే 450 ఫ్యామిలీస్ అంటే ఎంతమంది సీనియర్ సిటిజన్స్, పిల్లలు, ఒక స్టాచ్యూ. మరి గాంధీ గారు అయితే చెప్పరు ఎంతమందిని ఇబ్బంది పెట్టమని. ఆయన ఉద్దేశం ఎక్కడా లేదు. కానీ ఈయన ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు? మాట్లాడతారు, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్తారు ఇక్కడ నుంచి. మేమైతే వెళ్ళేది లేదండి. ఏదైనా జరగనియండి, మేము ఇక్కడ నుంచి పోమంటే పోం. ఒకటే మాట, మేము ఎక్కడికి పోం, ఇక్కడ ఉంటాం. మమ్మల్ని ఏం చేస్తారో చేయనియండి. ముందు రెంట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు 2 years అయింది ఓన్ హౌస్ తీసుకున్నామండి. లోన్ తీసుకుని 30 lakhs మాకు లోన్ ఉందండి ఇంటికి. లోన్ తీసుకుని ఇల్లు కొన్నాం. ఇలా అవుతుందని అనుకుంటాం. ఈ ఒక ఇల్లు తప్ప మాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు. నాకు 2 ఆడపిల్లలు, 24 years పెద్ద అమ్మాయి. దానికి పెళ్లి చేయాలా, లేదంటే కొత్త ఇల్లు కొనుక్కోవాలా? ఈ అమౌంట్కి బయట ఇల్లు కూడా రాదు. మీకు తెలుసు కదా చుట్టుపక్కల ఏం రేట్. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మీరు ఈ టైంలో? ఇక్కడ ఈ మ్యాక్సిమం లోన్ వాళ్ళే ఉన్నారండి. కొంతమందికి 30, కొంతమందికి 50% అలాగా లోన్లో ఉన్నాం. నాకైతే 30 lakhs లోన్, నా ఇల్లు కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు సడన్గా నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం మీరు చెప్పండి? అవ్వాలి, అది కూడా తెలియదు. పజల్ కదా. ఇప్పుడు టీడీఆర్ ఏదో పేపర్లో న్యూస్లో వచ్చింది. ఆ టీడీఆర్ మనకి ఏం తెలియదు. మన ఇల్లు ఉంచుకొని మనమే వేరే వెనకాల పరిగెడితే ఎలాగ చెప్పండి? మనకి ఏదైనా ఆప్షన్ ఉందా? అయినా ప్లస్ ఈ ఇల్లు మేము వదలమండి. ఎంపీఆర్ మాకు చాలా కష్టపడి ఈ ఇల్లు కొన్నాం. మా ఆయనకి ఇంకా 5 years ఉంది రిటైర్మెంట్. ఇప్పుడు 5 years రిటైర్మెంట్కి లోన్ కూడా దొరకదు, మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎక్కడ పోతాం మీరు చెప్పండి? 2 అమ్మాయిలు, నాకు పెళ్లి చేయాలా, ఏం చేయాలా, చదివించాలా? ఇమోషనల్. 1 year నుంచి నిద్ర లేదండి. ఇప్పుడు సడన్ గా కాలేజ్ చేయమంటే ఎక్కడ వెళ్తాం? ఏమో, ఇంకా ఇంత ప్లేస్ ఉంది, చేసుకోండి మీరు డెవలప్. మేమే మీకు హెల్ప్ చేస్తాం ఏదన్నా చేయాలి అంటే. ఒక అపార్ట్మెంట్ తీసేసి మీకు ప్రైవేట్ ప్రాపర్టీ కడతారు. ఏంటి కడతారు? ఇక్కడ హోటల్స్ గిట్ట కట్టుకుంటారు. ఏం లాభం చెప్పండి? రోడ్లు వేసి ఏం లాభం చెప్పండి? 450 flats అండి. ఎక్కడ పోతాం? సడన్గా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? అందరు అఫోర్డ్ చేయలేరు కదా. అందరు మ్యాక్సిమం 90% మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ.
పోయిన గవర్నమెంట్ ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది లేదండి, నేను ఇక్కడ నుంచి 2020లో వచ్చాను. నేను 20 అరౌండ్ అలా వచ్చాను. అప్పుడు ఏం ప్రాబ్లం, 1 ఇయర్ నుంచి ఇది గొడవలు నడుస్తున్నది. 1 ఇయర్ నుంచి సడన్గా పేపర్లో నోటీస్ ఇచ్చారు. ఇల్లు పోతే మాత్రం చాలా ఇబ్బంది. మేము రోడ్లో వచ్చేస్తాం. నాకైతే రోడ్లో వచ్చేస్తాం, వేరే ఆప్షన్ లేదు. పోన్ ఒక ఇల్లు ఉంది, పోనీ వెళ్ళిపోయి అక్కడ ఉంటామంటే అది కూడా లేదు కదా మా దగ్గర. ఈ ఇల్లు తప్ప మాకేమీ లేదు. అల్లే కట్టలేము, ఎక్కడ వెళ్తాం? మళ్ళీ పిల్లలు 2 ఆడపిల్లలు పెళ్లి చేయాలి. అదే నేను అంటున్నాను, తప్పు కదా. ఇక్కడ నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 2012లో తీసుకున్నాను. 12లో తీసుకున్నాను. అప్పటి నుంచి రీసెంట్గా మా లోన్ క్లియర్ అయ్యింది. 3 ఇయర్స్ బ్యాక్ రీసెంట్గా మా లోన్ క్లియర్ అయ్యింది. ఓకే, ఓవరాల్గా ఒక ఇల్లు అనేది మనకు వచ్చింది అన్న ఆనందంలో ఉన్న ఊపిరి పీల్చుకున్న టైంలో ఒక పేపర్లో ఒక కార్నర్లో ఎంపీఆర్ ఏ అండ్ బి బ్లాక్ నోటీస్ ఇస్తున్నాము, ల్యాండ్ అక్వైజేషన్. బిఫోర్ ఏమన్నారండి, మూసీ డెవలప్మెంట్. ఇది నెక్స్ట్ ఓకే, మూసీలో ఉన్నాము, ఇది బఫర్ జోన్లో ఉన్నాము, ఓకే, వరద బాధితులు ఇబ్బంది పడతారు జనాలు, నేను వేరేది చూపిస్తాను, అది ఓకే. అందులో లేదన్నారు. ఇంకొకటి, ఇన్ని వరదలు వచ్చాయండి, దాదాపు 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇన్ని వరదలు వచ్చాయి, ఎప్పుడు కూడా మా ల్యాండ్లో కొంచెం వాటర్ చూడలేదు. మా అపార్ట్మెంట్ చుట్టూ అది మూసిని పక్కన పెట్టండి, వాటర్ అంతా అక్కడ ఎప్పుడు వెళ్తాయి? పైనుంచి మీరు డ్యామ్స్ వదిలినప్పుడే వాటర్ ఫ్లో చూస్తున్నాం. ఇంత ఇదిగా చూడట్లేదు. చిన్న వాటర్ డ్రాప్ కూడా మా అపార్ట్మెంట్లో మేము ఎప్పుడూ చూడలేదు. అదే అంటున్నాను, మా పరిసరాల్లో మేము ఎప్పుడూ చూడలేదు. అందుకని ఓకే, బఫర్ జోన్ కాదు ఇది అన్నారు, ఓకే అయిపోయింది. అంత వాటర్, ఒకవేళ ఇక్కడ వాటర్ మాకు నోటీస్ ఇచ్చారని ఎవరు చెప్పారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లో ఒక కార్నర్లో వచ్చాయి. తర్వాత ఆర్డీఓ గారు 1 or 2 days బ్యాక్ ఏమో మా కమిటీ మెంబర్స్కి ఎవరికి ఏ అండ్ బి బ్లాక్ వాళ్ళకి కాల్ చేసి రండి ఇది అన్నారు. అప్పుడు మాకు విషయం తెలిసింది. అది ఆ టైంలో మాకు తెలియదు. ఇండివిజువల్గా ఎవరికి రాలేదండి, ఫలానా పేరు మీద మేము ఇలా నోటీస్ ఇస్తున్నాం, ఇండివిజువల్గా ఎవరికి రాలేదు. తీసుకుంటే ఏముందండి, రేవంత్ రెడ్డి గారు అసలు ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూడమనండి. 440 ఫ్యామిలీస్ అంటే ఒక చిన్న ఊరు. అదే ఇంకోటి, ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ ఉద్యోగస్తులండి. ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో నేను చెప్పనా అండి, ఉద్యోగస్తులు తొందరగా బయటకు రారు, బయటకు వచ్చి వాళ్ళు అపోజ్ చేయరు. ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏంటంటే ఇది అపోజ్ చేస్తూ ఉంటే కాదు, అపోజ్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ వర్క్స్ జరగవు, వాళ్ళ జీవనోపాధి పోతుంది, వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? సో ఏదైతే అండి, వాళ్ళు కొంచెం అటు ఇటు వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఇచ్చేస్తారు. కానీ అది చాలా తప్పండి, అది ఒకసారి ఆలోచించుకోవాలి. చెయ్యండి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఎగ్జాక్ట్లీ అండి, బ్లాక్మెయిల్. ఎందుకంటే అదే పల్లెటూరుకి వెళ్ళి నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను అని అన్నారనుకోండి, ఇది ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పక్కా పట్టా ఉన్నది, ప్రైవేట్ ల్యాండ్. గవర్నమెంట్ ఉద్యోగులు అయితే కేసులు అయితే అని ఇంట్లో కూర్చుంటారు. లేదండి, నేను ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు అనుకోండి, నేను ఈ కేసులో ఉన్నానంటే ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని బాధపడి వాళ్ళు ఒక అడుగు ముందుకు రారు. అదే పల్లెటూరులో రైతులను తీసుకోండి, వెంటనే వస్తారు, ఏదైతే అది కాబట్టి మేము జైలుకు పోతామంటారు. అది ఒక్కటే అండి. ఇది ఇండైరెక్ట్గా ఉద్యోగస్తులు బ్లాంకోట్, ఇక్కడ ఉన్నదంతా కూడా ఉద్యోగస్తులే. వాళ్ళు తొందరగా ముందుకు రారు, ఒక స్టెప్ ముందుకు వేయరు. కొంచెం మనం వాళ్ళను 4-5 సార్లు విసిగిచ్చామంటే వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ తర్వాత వాళ్ళ బతుకులు ఏంటంటే, ఇంత 440 ఫ్యామిలీస్ అంటే నువ్వు తర్వాత వాళ్ళని ఏం చేస్తామని, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళ వల్ల పైన ఎక్స్ట్రా ఊబర్ వాళ్ళు బతుకుతున్నారు, ఉద్యోగ అవకాశాలు లేని పిల్లలు, ఎంతమంది యువత మార్నింగ్ లేస్తే పని చేసుకునే వాళ్ళు వస్తున్నారు. దాదాపు 100 మంది ఇక్కడ మా మీద బతుకుతున్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? ఈ జీవనం వాళ్ళకే పోతుందా, మాకే కాదు కదా. అసలు తీసుకొని ఏం చేస్తారు? ఇది మేము కూడా గాంధీకి చాలా ప్రీతిపాత్రం, అందరూ పాజిటివే, ఎవరేమో ఇబ్బంది కాదు. మా బాబు 10th అండి, మా బాబు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఒక్కొక్కటి మేము ఆ టెన్షన్ చూడాలా? పెద్దవాళ్ళకి హెల్త్లు బాగుండట్లేదు, అవి చూసుకోవాలా? మగవాళ్ళు బయటకు వెళ్ళకపోతే, ఉద్యోగాలు లేకపోతే అసలు బతకడం ఎలా? ఈ టెన్షన్ నువ్వు నోటీసులు ఇచ్చాను వెనక మేము పరిగెత్తుతాము, ఏమని చేస్తున్నారు? కట్టమనండి, గాంధీ విగ్రహం కడితే మేమే చెప్తాం అందరికి. మా ఇంటి దగ్గర గాంధీ విగ్రహం ఉంది, చాలా బాగా కట్టారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఒక లిమిటెడ్ ఏరియా పెట్టుకోండి, ఆ లిమిటెడ్ ఏరియా నువ్వు కట్టుకో, ఎవరు కాదను. అంతేగాని మీ ఇల్లు ఇచ్చేసేయండి. ఇదంతా ఆల్రెడీ ఏదో మొన్న చూసామండి, రీసెంట్గా మొత్తం ఖాళీ చేయించారు. చెట్లు ఎంత బాగున్నాయి, నెమళ్ళు ఉండేవి, కొన్ని జంతువులు ఉండేవి, ఇప్పుడు ఒక్క నెమలి అరుపు వినిపించట్లేదు. ఇంకే ఎందుకు? మొత్తం చెట్లు ఖాళీ చేశారు, మొత్తం చెట్లన్నీ క్లియర్ చేశారు. అంతకుముందు మార్నింగ్ నెమలి అరుపులు బాగా వినిపించాయి, ఇంకా కొన్ని పక్షులు బతుకుతున్నాయి. నువ్వు అన్ని ఏమంటున్నారు? హరితహారం అంటున్నారు. ఇదేనా అండి హరితహారము? అంత కాంక్రీట్ చేసేసి